దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. గొర్రెల కాపరులకు శుభవార్త తెలియచేయబడింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. గొర్రెల కాపరులు వెళ్ళి ఆ శిశువును చూచి ఆ సువర్తమానాన్ని అందరికీ తెలియజేశారు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 20వ వచనం వరకు. స్నేహితులారా, నిన్ను నన్ను నరకాన్ని నుండి రక్షించి పరలోకానికి తీసుకెళ్లేందుకు దేవుడు మనుష్యునిగా మారడం లోకమంతటికీ ఎంత సంతోషమో కదా. ఈ రక్షకుని యందు నీవు విశ్వాసం ఉంచాలనుకుంటున్నావా?